అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, వారు త్రొట్రెళ్లకుండా చక్కగా పోబాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. ఐ విల్ లీడ్ దెమ్ బిసైడ్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ ఆన్ ఎ లెవెల్ పాత్ వేర్ దే విల్ నాట్ స్టంబల్. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మనల్ని చూసుకునే విధానము చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఎక్కడా కూడా ఆయన బిడ్డలైనటువంటి మనము దుఃఖపడడం లేదా లేమి కలిగి ఉండడం, అనారోగ్యంతో బాధపడడం, బలహీనతతో జీవించడం దేవునికి ఇష్టముండదు. ఆయన మనల్ని ఎప్పుడూ కూడా పడిపోకుండా మంచి మార్గంలో నడిపిస్తారండి. లేమి ఏది మన దరికి రాకుండా సమృద్ధితో జీవింపచేస్తారు. ఈ రోజున నీవు దుఃఖిస్తున్నావేమో, నీకు ఉన్న సమస్యలను బట్టి, నీకు కలిగిన కష్టాలను బట్టి, నీవు కారుస్తున్న కన్నీటిని బట్టి దేవుడు నిన్ను పడిపోని మార్గము గుండా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖిస్తున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు అని వాక్య భాగం సెలవిస్తుంది. నీ దుఃఖము ఈ రోజున ఎప్పటికీ నీతోనే ఉండిపోతుందని అనుకోకు. నీకు మంచి రోజులు రాబోతున్నాయండి. శ్రేష్టమైన దినాలలో నీవు ఉండబోతున్నావు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారు పడిపోతూ ఉంటారు కదండి. మరి మార్గాలు అనేది కూడా చక్కగా ఉండవు. అనగా వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారి పనులు కావచ్చు, వారి వ్యాపారాలు కావచ్చు, ఇతరులకు హాని కలిగించేవిగా, బాధ పెట్టేదిగా ఉంటాయి. వారు అనుకుంటారు, మేము బాగుంటే చాలు, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే వారి వల్ల ఈ రోజున యథార్థముగా జీవిస్తున్న వారు కూడా కష్టాలు పడాల్సి వస్తున్నాయి, బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీలు కూడా దేవుని వదిలివేసి ఈ లోకమే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, వారి ఆచారాలు బాగున్నాయి, వారి ఆచారాల్లో ఎంజాయ్మెంట్ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, త్రాగుతూ తిరగొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని వెళ్ళారు. వెళ్ళిన వారు ఏమైనా సుఖించారా అంటే, ఏమైనా ఆనందంగా జీవించగలిగారా అంటే లేదు. ఒక్కరోజు ఆనందిస్తే ఇంకొక రోజు దుఃఖము, ఒకరోజు సమృద్ధి ఉంటే ఇంకొక రోజు పస్తులు ఉండాల్సి వచ్చింది. నిజమే కదండి. అనేకులు యేసయ్యను విడవటానికి కారణము ఈ లోకమే. ఈ లోకమే వారిని ఆకర్షించినప్పుడు, చెడు వైపు ప్రేరేపింపబడినప్పుడు దేవుడు గుర్తుకురాడు. గుర్తుకొచ్చిన దేవుడు అంటే అసహ్యం అన్నట్లుగా చూస్తారు. తాగొచ్చు, తిరగొచ్చు, వ్యభిచరించవచ్చు, మోసగించవచ్చు. ఇంత ఫ్రీడమ్ ఈ లోకంలో ఉంటే యథార్థముగా జీవించమని చెప్పే దేవుడు వారికి ఇంకెందుకు చెప్పండి. కానీ తాత్కాలికమైన ఆనందంలో పడి నిత్య జీవము కోల్పోయిన వారు ఉన్నారు, మోసపోయిన వారు ఉన్నారు, ఈరోజు దుఃఖిస్తున్న వారు ఉన్నారు. అయితే తిరిగి వస్తాను అంటే నిన్ను తృణీకరించడు, వద్దు అనడు. కష్టము వస్తే నేను కావాలా అనడు. లేఖనములు సెలవిస్తున్నాయి, వారు ఏడుస్తూ వచ్చుచున్నారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అని. ఈరోజు దుఃఖంలో ఉన్న నీకు సహాయము ఎవరు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎటు నుండి నేను సహాయము పొందగలను అని ఆలోచిస్తున్నావేమో. ఈ లోకాన్ని నమ్మి వస్తే ఎవరు నాకు ఈరోజు హెల్ప్ చేయలేదు, నా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నాకు సహాయం అని ఆలోచన చేస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే, నీవు నా సహాయము కోరుకున్నట్లయితే నేను నిన్ను చక్కగా బాటల్లో నడుపుతాను, నీళ్లు కాలువల యొద్ద నడిపిస్తాను, నీ మార్గంలో అడ్డులుండదు, నీవు ఉన్న చోట కొరత ఉండదు. నీకు ఎలా జీవిస్తే నీ జీవితంలో విజయాలు సాధించగలవో నేను నీకు బోధిస్తానని ప్రభు సెలవిస్తున్నాడండి. ఏలియాను ఇజ్బెల్ రాణి బాధించాలని, చంపాలని చూసినప్పుడు ఏలియాకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఏలియాని నడిపించాడు. యోర్దాన్ పరివాహక ప్రాంతంలో
దేవుడు ఉంచి క్షేమముగా ఏలియాను కాపాడాడు. అంత మాత్రమే కాదు, కానీ అతని పోషణ గానము కాకోలమొల్చే ఆహారాన్ని రోజు ఏలియాకు అందించాడు. అటువంటి అద్భుతమైన దేవుడండి మన దేవుడు. ఈరోజు ఈ లోకమంతా నిన్ను వదిలివేసిన, ఒంటరి చేసిన దేవుడు మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు తోడయుండి నిన్ను నడిపిస్తాడండి. నీవు ఈరోజు నీకున్న కష్టానికి, సమస్యకి గాను దేవుని ఆశ్రయించగలిగితే, ఆయన సన్నిధి నా కన్నీటితో ప్రార్థించగలిగితే గొప్ప కార్యాలు ప్రభువుని జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా, ఇక నా జీవితం మారదులే, నా బ్రతుకు మారదులే, నాకు ఉద్యోగం రాదులే, నాకు గర్భఫలం ఉండదులే అనే ఆలోచనల నుండి తీసివేసి ఆయన సన్నిధానంలో కాలు మోపము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, యేసయ్యా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అవును తండ్రి, యేసయ్యా గొప్ప దేవుడవు, బలమైన దేవుడవు ప్రభువా. ఎన్నో అద్భుత కార్యములు చేసే దేవుడవు. వాగ్దానం చెప్పిన విధంగా ప్రభువా యేసయ్యా, అవును తండ్రి, మా సమస్యలన్నీ తీర్చి ప్రభువా నీళ్లు కాలువల యొద్ద మీరు మమ్మల్ని నడిపిస్తారని చెప్తున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు. ఈరోజు నా ప్రభువా, మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందుండి నడిపించి, ఏ విధమైన సాతాను శోధనలకు మేము లోను కాకుండా, ఎటువంటి తొందరపాట్లు నా ప్రభా మా మార్గంలో రాకుండా ప్రభువా మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని కాచి కాపాడమని యేసయ్యా ఈ వాక్యమును దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.